హే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో జూన్ 14న నీ దారే నీ కథ అనే ఒక కొత్త సినిమా రాబోతుందన్నమాట. అందరూ కూడా కొత్తలే. సో వాళ్ళు నాతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నమస్తే. నమస్తే కాదు, సో బేసిక్గా సినిమాలో అసలు స్టార్స్ ఎవరు లేరన్నారు, ఇక్కడే 2 స్టార్స్ ఉన్నాయి. నాకు ఇక్కడే కనపడతాయి 2 స్టార్స్. మీరు చందు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చూడలేదా? బేసిక్ గా ఆయన విలన్ కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చూడలేదు, కానీ నా ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ పేజ్ లో మాత్రం బాగా కనిపిస్తుంది. అలా కనిపించే చూసా. సో ఆ రకంగా చూస్తే మీరే ఇక్కడ స్టార్. ఇది నా ప్రమోషన్ కాదు, ఈ సినిమా ప్రమోషన్. క్లారిటీ ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో అంటే సినిమా రెడీ అయింది, రిలీజ్ అవుతుంది. సో ఎలా ఉంది? ఒక్కొక్కరికి కొంచెం టెన్షన్, ఒకరికి సో చాలా హ్యాపీగా ఇంకొకరికి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఫస్ట్ అంటే నేను పేర్లు మర్చిపోయాను. విజయ్ అన్న, సో అన్న మీ పేరు? ప్రీతం. మీ పేరు అన్న? మురళి గారు. వంశీ గారు. హర్షిత. అంజనా. వావ్, అంజనా. ఓకే, అలాని కాదన్న, అంటే కొంచెం నాకు కొంచెం దగ్గరగా ఉంటాను కొంచెం, అంత అడిగారా? యు ఆర్ మోర్ దెన్ స్పెషల్ టు మీ, ఐ మీన్ మోర్ దెన్ ఫ్రెండ్ టు మీ. యా తర్వాత మాట్లాడుకుందాం మనం. సో ఏంటి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది, కొంచెం టెన్షన్ పడుతున్నారా? రకరకాలుగా ఉంది. మీమ్స్ ఎక్కువ చూస్తారనుకుంటే రకరకాలుగా ఉంది మాస్టర్ అని ఉంది. టెన్షన్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. ఫస్ట్ సినిమా అనేది ఆ చిన్న టెన్షన్ ఉంటది అనుకుంటా, మంచిది అది. ఓకే, అదైతే ఉంది. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ వి వెయిటింగ్ ఫర్ దట్ డే టు కమ్ అవుట్. మొత్తం ఇనే కదా ప్రొడ్యూసర్ మొత్తం అంతా. ఒక మనిషి అన్ని పనులు చేయలేదు సార్. మీరు చేస్తారన్న? కుదరదు. అవునా? మీరు చేస్తారు బయట టాక్, మీరు చేస్తారంట బయట టాక్. కొన్ని చేస్తారు, అన్ని చేయరు. ఎందుకలా ఫిక్స్ అయ్యారు? ఓ మనిషికి అన్ని స్కిల్స్ కష్టం సార్. అన్ని స్కిల్స్ స్పెసిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు పోస్టర్ లో మిమ్మల్ని సెంటర్ లో పెట్టారు, మిమ్మల్ని కార్నర్ చేస్తారా మొత్తం సినిమా? ఇప్పుడు ఎక్కువ మంది అంటే మనము నీ దారే నీ కథలో ఎక్కువ అంటే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఏం చేస్తే ఏంటి ఆ జర్నీ. అందుకని అలా సెంటర్. ఇప్పుడు ఆయన సెంటర్ లో ఉన్నారు కదా. అవును, ఆయన వెనకే దగ్గరలో ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు. అర్థం. అది ఆ సపోర్ట్ సిస్టమ్. సో అంటే నాకు ట్రైలర్, టీజర్, అంటే ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వాలా, బట్ మాకేదో కొంచెం సీక్రెట్ గా చూపించారు ప్రొడ్యూసర్స్. బట్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ పాత రోజులకి వెళ్ళాం మేము. ఒక హ్యాపీ డేస్, లైక్ ఒక పెళ్లి చూపులు, ఈ టైప్ ఆఫ్. నా ఫేవరెట్ ఫిల్మ్స్ అవి. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అవునా? నేను మీ ఒక్కడికి ఇవ్వలేదన్న, అందరికి అన్నారు కదా సెంటర్ లో ఉన్నా. ఓకే, నాకైతే ఆ ఫీల్ వచ్చింది. రైటర్ ఆయనే కదన్నా, మురళి గారే కదా. మీరు అర్థమవుతుంది కలజోడు, మీ గెటప్ అంతా కూడా. ఫస్ట్ మూవీనా మురళి గారు? నిజంగానే నమ్ముతున్నారు. మీరు చెప్పారు కదా, ఇంకా నమ్ముతున్నారు. రైటర్ ఈ అన్ని ఈయన చేతిలోనే ఉంటాయి. పెన్ కూడా ఆయన ఇస్తాడా? ఓకే, అంటే ఫస్ట్ మూవీ ఇదేనా మురళి గారు? చాలా చూసారు. ఎన్ని చూసుంటారు? చెప్పా కదా, ఆయన ఇప్పుడు ఒక మ్యాథ్ క్యాలిక్యులేషన్ చెప్తారండి. అంటే ఇయర్ కి ఇన్ని వీక్స్ ఉంటాయి, వీక్స్ కి ఒక వీక్ ఇన్ని సినిమాలు వస్తుంటే నేను ఇన్ని షోలు చూస్తాను లెక్కలు. అవునా? కాదు, ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లో నాని గారి లాగా చూసి ఇదే ఇలా రాయాలి, లేదు ఇదే రాయాలి అని రాసేస్తారా, లేకపోతే కొత్తగా? చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాని గారు. సో ఏంటి మీకు ఎలాగా ఈ మూవీ రైటింగ్ లో చాలా స్పెషల్ అండి. ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది లేదు. ఫైనల్ డ్రాఫ్ట్ మంచి సాఫ్ట్వేర్ అది. ఏ సాఫ్ట్వేర్? ఫైనల్ డ్రాఫ్ట్ అని చెప్పేసి స్క్రీన్ ప్లే సాఫ్ట్వేర్ ఉంటుంది. జోక్స్ అపార్ట్, బ్యాక్ ఏంటంటే ఈ సినిమా అయితే వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి మేము. అంటే ఈ సినిమాలో చాలా మంది కొత్త వాళ్ళు. ఈ సినిమా వల్ల ఒక 20-25 న్యూ కమర్స్ వాళ్ళ వల్ల వాళ్ళని ఎవరైతే అడోర్ చేస్తారో, లైక్ వాళ్ళని అయితే ఎవరైతే లుకప్ చేస్తున్నారో, ఇప్పుడు నా ప్రాబబ్లీ మా ఊరు నుంచి, లేకపోతే మా మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి నాకు ఎవరైతే ఉంటారో చూసేవాళ్ళు, అరే వీడేదో చేస్తున్నాడని, వాళ్ళందరికీ ఒక హోప్ వస్తుంది. లైక్ ఇది వర్క్ అవుతే ఐ విల్ ఎనేబుల్ సో మెనీ పీపుల్ హు ఆర్ కైండ్ ఆఫ్ డ్రీమింగ్ అండ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఇండస్ట్రీ. సో అలాగే విజయ్ కానీ, అలాగే ప్రియతం కానీ, తిరుపతి నుంచి వస్తున్న ప్రియతం, అలాగే వంశీ కానీ. సో వీఆర్ డ్రీమింగ్ ఒక కలగంటున్నాము. ఆ కళ సక్సెస్ అయితే వీఆర్ ఎనేబులింగ్ సమ్ 100 పీపుల్స్, ఒక ఐటీలో పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఒక చిన్న హోప్ ఇస్తున్నాం. హోప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో June 14th ఈజ్ అ బిగ్ డే ఫర్ అస్. దాట్ లైక్ ఈ మాకు వర్క్ అవ్వాలి. మాకు వర్క్ అవ్వడం వల్ల దేర్ వుడ్ బి లైక్ చాలా పెద్ద ఇది అవుతుంది. ఎందుకంటే వే పెళ్లి చూపులు కానీ ఇప్పుడు చెప్పినట్టు పెళ్లి చూపులు వచ్చి ఏం చేసింది అంటే అందరినీ లైక్ ఒక చిన్న హోప్ ఇచ్చింది. అరే మీరు చేయొచ్చు సినిమా, మీరు రావచ్చు, మీరు చేయొచ్చు అని చెప్పేసి. ఎక్కడో అక్కడ పెళ్లి చూపులు ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
ఇన్ అవే దట్ ఇనేబుల్డ్ ఇండైరెక్ట్లీ. సో ఇలా ఈ ఫిలిం కూడా అలాంటిది ఒకటి అవుతుంది, ఆనంద్ లాగా, పెళ్లి చూపుల లాగా. దిస్ విల్ ఆల్సో బికమ్ అ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఈ ఫిలిం వల్ల మాకు మంచి జరిగి మమ్మల్ని ఎవరైతే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక ధైర్యం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో దిస్ ఫిలిం ఈజ్ మేకింగ్ పాసిబుల్, ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి ఈ ఫిలిం వల్ల. సో వెరీ వెరీ హ్యాపీ, గ్రేట్ఫుల్, గ్లాడ్ దట్ మేము ఫైనల్గా మంచి ప్రోడక్ట్ చేసాము. జూన్ 14కి మీతో కలిసి మేము సినిమా చూస్తాము. తప్పకుండా అందరితో కలిసి సినిమా చూస్తాం. Yeah. వంశీనా, అంజనా గారు ఎక్కడ దొరికారు, ఎక్కడ పట్టారు? అదేం క్వశ్చన్ ఏంటన్నా, ఎక్కడ పట్టారు అంటే ఆడిషన్స్ అన్ని చేస్తారు కదా, ఎక్కడ దొరికారు ఏంటన్నా? ఎందుకు సరదాగా అడగమంటారు, అడిగితేనే ఫీల్ అవుతారు. చెప్పండి. వీళ్ళ గురించి అడగలేదు అంజనా నేమ్ స్పెషల్ అంట అడుగుతున్నారు. అంటే మామూలుగా అసలు ఈ ఇంటర్వ్యూ మొత్తంలో మీరే స్పెషల్. అవునా? చాలా అట్రాక్టివ్ గా అటే నా వదిలేండి, తర్వాత మీరు చెప్పండి. మేము వెళ్ళిపోమా? వద్దు, మీరు ఉండండి. సో అందరికి బేసిక్లీ ఆడిషన్ వాజ్ లైక్ ద ఫస్ట్ ప్రాసెస్. అంత పద్ధతిగా వద్దన్న. అంటే ఏ రకంగా చెప్పిన ఆడిషన్ లేదన్న. మనం మాట్లాడుకుంటే ఎలా చెప్తారు అలా చెప్పండి. ఆడిషన్ చేశారు, అంతకు మించి ఏం లేదు చెప్పడానికి. అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఏం చేయాలి? మీరేం చేద్దాం అనుకుంటారు? నేనే ఎక్స్పెక్ట్ చేస్తానన్న. ఏం డైరెక్టర్ చేయాలి? అవుతే మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? నేనే ఎక్స్పెక్ట్ చేయను అన్న. మీరు ఏమైనా పడతారా? ఈయన ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడేమో. నేను చెప్తా ఎలా పట్టారంటే, అదే బాయ్ అందరినీ, నాట్ జస్ట్ అంజనా, ఎవ్రీబడి. జనరలీ ఈ స్కేల్ సినిమాలకి ఓకే వీళ్ళు తెలుసు, డైరెక్టర్ ఫ్రెండ్కి ఫ్రెండ్, ఆ పక్కింటోళ్ళు, ఆ ఎదురింటోళ్ళు అని కాకుండా ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ మొత్తం అలా తెలిసిన వాళ్ళు యూజువలీ, బికాస్ ఇట్స్ ఈజియర్ అన్న దీనిలో. బట్ వంశీ వాజ్ వెరీ స్పెసిఫిక్ దట్ ఓకే అసలు కొత్త ఫేసెస్ అయి ఉండాలి, బట్ దే షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు యాక్ట్. సో దానికి కీ ఇస్ ఆడిషన్. సో ఆ ఆడిషన్ అప్పుడు కూడా మాకేమీ మా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏం లేదు. ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు దే పుట్ అవుట్. సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేసుకొని వీళ్ళు ఆడిషన్స్కి వచ్చి కాస్టింగ్ కాల్ అని ఒక వలేసాం సోషల్ మీడియా మీద. యా ఆ వల్ల ఒక అప్లికేషన్ చిక్కింది. అలా వెనక్కి లాగి వాళ్ళందరినీ పడిన చేపల్లో కొన్ని చూసుకొని రెడీకి పిలిచి ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి సో కాస్టింగ్ కాల్ అనే వలలో చిక్కిన ఒక అందమైన చేప అనమాట అంజనా గారు. అంతే. ఆ తర్వాత ఉతికేశారు రిహర్సల్స్ అని. అది డిఫరెంట్ స్టోరీ. ఒక దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. వంశీ గారు, అంటే మామూలుగా ఆడిషన్ చేసేటప్పుడు మామూలుగా కొంతమంది సెటిల్గా చేస్తారు, కొంతమంది ఓవర్ యాక్టింగ్ చేస్తారు కదా. అలా వీళ్ళందరిలో మీరు ఆడిషన్ చేసేటప్పుడు అమ్మ ఏంటి ఓవర్ యాక్టింగ్ అనుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? అలా అసలు రాలేదండి సెట్కి, మళ్ళీ అయిపోయింది అక్కడే. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మామూలుగా చెప్తున్నాను, మామూలుగా చెప్తున్నాను. అంటే చాలా ఆయనకి ఏదో ఉంది మనసులో, ఆయనకి ఎవరో ఉన్నారు. చాలా పాలిష్డ్ గా చెప్తారు, నేను అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. అది డిఫరెంట్. మీరు చెప్పండి అన్న. అంతే కదండి. ఒకవేళ అది అనిపిస్తే అసలు నెక్స్ట్ కి వెళ్ళేవాళ్ళు లేరు కదా. కాదు, నీకేంటి రేలంగి మామ ఏమైనా చుట్టమా? ఏం అడిగినా కూడా చక్కగా అలా ఉండాలిరా, ఇలా ఉండాలిరా నవ్వుతూ చెప్తున్నాను. మనిషి అంటేనే మంచి. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలంటే, ఇప్పుడు అంజనా ఇందులో శృతి చేస్తుంది క్యారెక్టర్. ఓకే, కానీ శృతి క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేసింది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎవరు ఓవర్ యాక్షన్ చేశారని కదా. ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళందరూ మీరు ఓవర్ యాక్షన్ చేశారంట మొత్తం ఆడిషన్. మీరు ఓవర్ యాక్షన్, మురళీ గారు చెప్తున్నారు ఇండైరెక్ట్ గా మీరు ఓవర్ యాక్షన్ చేశారని ఆయన చెప్తున్నారు. చేసింది అన్న రైటర్, అదే కదండి క్లిక్ బైట్ కదా. హీరోయిన్ మీరు కదా? అయ్యో అవునా? చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ. ఇంకా లాకండి. నేను ఆడేమో అనుకున్నా కాదా సార్? అటు ఇటు పోస్టర్లు ఉన్నాయి సార్, మిమ్మల్ని అంటారు మళ్ళీ. అన్న నేను ఏదో ట్రై చేసుకో, ఐ మీన్ అంటే ఏదో ట్రై చేయడం అంటే అది కాదు, జస్ట్ ఊరికే సరదాగా మాట్లాడుతుంటే ఐస్ బ్రేక్ చేసి అందరినీ కంఫర్టబుల్ గా. ప్రీతం అన్న అంత పద్ధతిగా ఎంత అదే చెప్పు. మామూలుగా ఇలాగే ఉంటారు. రేలంగి మామయ్య చుట్టూ ఫస్ట్ మూవీ కదా మీకు, అవును, ఫస్ట్ అవును, ప్రాజెక్ట్, ఫస్ట్ అని. సో బేసిక్గా మన లైఫ్లో అన్ని ఫస్ట్ అనేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. అవును అవును. సో మీకేంటి ఈ సినిమా ఎంతవరకు స్పెషల్ అనిపిస్తుంది? నాకు అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ కదా. అంత పెద్ద మాట్లాడుతుంది మామూలుగా అవును కదా, నాకు అర్థమయ్యేలా ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అనేది అంటే మనం ఫస్ట్ టైం ఒక 54 మ్యూజిషియన్స్ ఒక చోట రికార్డ్ చేస్తారనే విషయం నాకు తెలియదు. సో అలాంటిది ఏదైనా రిలీజ్ అయితే నేనున్నా లేకపోయినా ఖచ్చితంగా చూస్తా ఆ సినిమా. సో నాకు ఆడియన్స్గా కూడా నాకు స్పెషల్, ప్రేక్షకుడిగా నాకు స్పెషల్, ప్లస్ అలాంటిది నేను పాట అవ్వడం ఇంకా స్పెషల్ అనిపిస్తుంది. అర్థమైంది? నాకు అర్థమైంది. ఇంకేమైనా చెప్తారని వెయిట్ చేస్తాను. లేదు అదే అందుకే అంత స్పెషల్ చెప్పకూడదులేండి, పర్లేదు, బాగా చెప్పండి. సినిమా లీక్ అయిపోద్ది మేడం మొత్తం కథ అంతా leak అయిపోద్ది. లేదండి, ఎక్కువ చెప్పుకున్నాం అనుకుంటారు, వద్దులేండి. ఎక్కువ చెప్తాను. నేను నిజంగా నేనంటే ఒకవేళ ఈ విషయం తెలిస్తే ఎవరున్న క్యాస్ట్ నేను వెళ్ళి ఖచ్చితంగా చూసుంటాను అది.
అంటే రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఒకటి, మన కథ అంటున్నారు ఒకసారి వెళ్ళి చూద్దామని, ప్లస్ ఈ మ్యూజిక్ పార్ట్ ఒకటి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఎంత చిన్న రికార్డింగ్ ఒక 10 to 12 పీపుల్ని అయితే చూశాను, బట్ 54 మెంబర్స్ ఒకేసారి రికార్డ్ చేయడం, సూపర్. అది బుడాపెస్ట్లో చేయడం, ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ లైక్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ ఐ వాజ్ అట్ ద రికార్డింగ్ బుడాపెస్ట్లో. సో ఆ రోజైతే నిజంగా నేను రికార్డింగ్ రూమ్లోనే ఉంటే నేను జస్ట్ అలా స్టెప్స్ మీద కూడా 254 పీపుల్, నాకేదో ఒక ప్రైవేట్ కాన్సర్ట్ లాగా లైవ్ చాలా బాగుండింది అనమాట. అయిపోయింది, రికార్డ్ అయిపోయింది, వచ్చాము. ట్రాక్స్ మాకు వస్తాయి కదా, ల్యాప్టాప్లో విన్నాను, ఓకే చాలా బాగున్నాయి అనుకున్నాను, అయిపోయింది. దెన్ సౌండ్ మిక్సింగ్కి స్టూడియోలో కూర్చున్నాను. మొత్తం సౌండ్ సిస్టమ్ ఏదో అంటారు కదా, సో బేసిక్లీ థియేటర్ సేమ్ సెటప్. ఆ రోజు లైవ్లో యునో యూర్ సరౌండెడ్ బై మ్యూజిక్, చుట్టూ ఎలా వినిపిస్తుందో థియేటర్లో కూడా లైవ్లో లాగా అనిపించింది. సో దట్స్ ద రీజన్ వీఆర్ కాలింగ్ ఇట్ ఎ థియేటర్ ఎక్స్పీరియన్స్, బికాస్ అది నాకు ట్రాక్స్ ల్యాప్టాప్లో విన్నప్పుడు మ్యూజిక్ బాగుందంటే మ్యూజిక్ బాగుంది, బట్ ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు థియేటర్లో లైవ్లో నేను ఎలా ఉన్నానో లిటరలీ నాకు బుడాపెస్ట్లో ఉన్నట్టే థియేటర్లో ఉన్నప్పుడు అనిపించింది. ఓకే, మీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్టా? ఐ లిసన్ టు ఇట్, యా. అంటే నాకు అంత స్కిల్స్ అయితే ఏం లేవు, వింటాను అంతే. లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి. హార్మోనియం, మృదంగం ఇవి వాయిస్తుంటారా? అంత టాలెంట్ లేదండి. పోనీ ఎప్పుడైనా సరదాగా పాటలు పాడుతుంటారా? అలాంటి అటెంప్ట్స్ నేను చేయను. పోనీ ఇప్పుడు ఏమన్నా ట్రై చేస్తారా? అవుతూ ఏ పర్లేదు. ఎవరు ట్రై చేస్తున్నారు ఎవరైనా? అంటే ఇప్పుడు చేస్తే తర్వాత అదే చెప్తారు. చెప్పాలంటే మీ గ్యాంగ్ లోనే ఒకరు చెప్పారు, మీరు చాలా ఎవరు చెప్పారండి? సార్ మా మురళీ చాలా బాగా పాడతారు అసలు. ఏంటండి ఆయన కాదన్నా, ఇప్పుడు మనలో మన మాట చెప్పండి. మామూలుగా అబ్బాయిలు పడితే ఎవరైనా చూస్తారా? దీనికి నేను ఆన్సర్ చేయలేను. అలాంటి ఏమంటారు సార్? నో కామెంట్స్, నో కామెంట్స్. ఆయన నాకేస్తున్నారు. ఓకే, అంజనా గారు కదా చెప్పండి. సో బేసిక్గా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు టెంపుల్కి వెళ్ళా, మీ పేరు మీద పూజ చేపిద్దామని చెప్పి. సో బేసిక్గా పూజారి నక్షత్రం అని అడిగారు, కానీ ఆమె నక్షత్రం కాదండి, చందమామ అని చెప్పి. ఇది ఏంటి, మీరు ఏదైనా మూవీ రాస్తున్నారా నెక్స్ట్? యాక్చువల్లీ మా మూవీ ప్రమోషన్ కి వస్తే నెక్స్ట్ మూవీ కంటెంట్ గురించి మాట్లాడుతున్నారా? ఇంత పెద్ద పులిహార కలిపిన తర్వాత ఏ అమ్మాయినా సిగ్గు పెడితే లవ్ సింబల్ వేసుకుందాం అనుకున్నా, ఆవిడ మళ్ళీ తిరిగి నాకే వేస్తున్నారు. కాదు, యాక్చువల్లీ గుడ్ దట్ వీఆర్ డూయింగ్ దిస్, బికాజ్ ఐ థింక్ వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ న్యూ రైటర్స్. చాలా టాలెంట్ ఉందండి న్యూ రైటర్స్. ఓకే, అర్థమైంది. అయితే ఆయన ఉల్లాసంగా ఉత్సాహంగా సునీల్ గారు 1,00,000 రూపాయలు పెట్టుకుంటారు. ఎవరు అడిగినా కూడా 1,00,000 ఇస్తానంటారా? అలా అయినా పెన్ను, ఎవరు అడిగినా కూడా పెన్ను ఇస్తానంటున్నారు. ఓకే, మీరు చెప్పండి, అంటే మీ ఆడిషన్ కానీ లేకపోతే మీ ఎంట్రీ కానీ ఫస్ట్, మీకు కూడా ఫస్ట్ మూవీనా? అవును, ఐ థింక్ మీరు ఇది వరకు హాలీవుడ్ సినిమాలు ఏమైనా చేశారా? తెలుగు ఫిల్మే చేయాలని రాసింది, అదే వచ్చాను చేశాను. ఎవరు రాశారు? ఎక్కడో రాసింది, నా దారి అదే దారి. పూజ చేసిన దేవుడు బాగానే వస్తున్నాడు. మొత్తం టీం మొత్తం సింక్లో ఉన్నారయ్యా, మీరు చెప్పండి. సో ఫస్ట్ ఆడిషన్ చేస్తున్నప్పుడు నేను సెల్ఫ్ టైప్ చేశాను. సో అప్పుడు ఏదో కొంచెం నాకు తెలిసిన తెలుగులో ప్రిపేర్ చేసేసా. అప్పుడు కూడా అన్ని కొంచెం ప్రాప్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని కొంచెం డిస్ట్రాక్ట్ చేద్దామని, ఎందుకంటే లాంగ్వేజ్ అంత బాగాలేదంటే రిజెక్ట్ అయిపోతాము అని. సో ఏదో చేసేసాను, హ్యాపీగా ఉన్నారు, జాయిన్ అయ్యాను. కానీ రిహర్సల్స్ వచ్చాకనే కొంచెం భయం వేస్తుందండి, ఎందుకంటే ఓకే ఇక్కడే కొంచెం ఇంప్రవైజ్ చేయాలి, సింక్ సౌండ్ ఉంటుంది, ఎలా మేనేజ్ చేయబోతున్నాము, అండ్ అందరూ తెలుగు వాళ్ళే, అండ్ లైక్ ఐ హ్యావ్ టు ఇట్స్ ఫిల్మ్ అబౌట్ మ్యూజిక్, అండ్ అందరూ ఒకే లైక్ ఒక శృతిలో ఉండాలి కదా, లైక్ మై నేమ్ ఇన్ ద మూవీ, వీ షుడ్ బి ఇన్ సింక్. అదే భయం వేసింది. కానీ రిహర్సల్స్ చాలా 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 హెల్ప్ చేసింది. లేదన్నా, ఆవిడ మాట్లాడుతుంటే సగం అనిపిస్తుంది. అదే చెప్తున్నాను అన్న, ఆవిడ మాట్లాడుతుంటే చెప్పింది. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పింది? నేను చెప్పనివారు, నేను ఒక ఫ్లోలో ఉన్నాను, ఆ ఫ్లో ఆయన అసలు చెప్పనివారు. ఇందాక సినిమాలో ఆవిడ పేరు శృతి. కరెక్టే కదా, మీ పేరు శృతే కదా? అదే చెప్తున్నాను, ఆవిడ మాట్లాడుతుంటే సగం వినపడుతుంది, సగం వినపడుతుందా, టైం మొత్తం ఆవిడ ఫేస్ చూస్తుంది సరిపోతుంది. సో అందుకని అనమాట. ఓకే, నెక్స్ట్ మిమ్మల్ని అన్న, మీకు ఫస్ట్ మూవీనే కదా? ఫస్ట్ది.
ఆయన నవ్వుతారేంటి ఫస్ట్ అంటే నవ్వుతారేంటి అంత జోక్ ఉందంట దాంట్లో. నాకు మిమ్మల్ని చూస్తుంటే నేను ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసాను అది గుర్తు. అవును యాక్చువల్లీ అవును బాగా ఇది పాజిటివ్ వెరీ గుడ్ క్యారెక్టర్. మీరు 14th రోజు 14 వస్తే తెలుస్తుంది. మీరు ఏం చేస్తున్నారు 14th రోజు థియేటర్ లో చూసి నేను చేస్తాను. మూవీలో శృతిస్ బెస్ట్ డైలాగ్ కూడా ఆ క్యారెక్టర్ తోనే ఉంటుంది. ఏ డైలాగ్ అంటే గుర్తొచ్చింది మీరు ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. ఓకే అండి షూర్. క్లోజ్ అప్ క్లోజ్ అప్ అండి. కానీ డైలాగ్ మీరు లీడ్ ఇవ్వాలి, డైలాగ్ చెప్తారా? ఏదో ఒకటి డైలాగ్ చెప్తారా మంచి ఏదైనా మంచి తెలుగు సినిమా తనకి బాగా మ్యాచ్ చూస్తారా? చేయదన్నారు కదా. చెప్పొచ్చు చెప్పచ్చు నాకు కాదు మీరు పళ్ళు చెప్పండి. రాళ్ళకొట్టి కూడా చెప్పొచ్చు. ఏంటండి పళ్ళు రాళ్ళకొట్టి కూడా చెప్పొచ్చు, కానీ అలా చేస్తే మిగతా వాళ్ళ ముందు బాగోదేమని ఆలోచిస్తాను. పళ్ళు రాలగొట్టి కూడా ఇది ఎగ్జాక్ట్లీ డైలాగ్ సినిమాలో డైలాగ్. ఎగ్జాక్ట్ సినిమా డైలాగ్. సినిమాలో డైలాగ్ సినిమా డైలాగ్ నాకు చెప్తుంది. నేను బేసిక్ గా నమ్ముతా. ఆయన అంతేదిగా నమ్మండి అంటేనే నాకు డౌట్ వస్తుంది. ఆయన మీద వస్తుంది కదా. అందరి మీద వస్తుంది నాకు. జూన్ 14th రోజు ఈ థియేటర్ లో ఈ సినిమా డైలాగ్ లేకపోతే అప్పుడు చెప్తాం మాట్లాడదాం మనం ఇద్దరం. అందుకే నవ్వే ఇందాక. డైలాగ్ చెప్పమంటే పళ్ళు రాలగొట్టి కూడా చెప్పచ్చు. నిజానే అండి నిజంగా డైలాగ్ అంటే నేను అంత స్పాంటినియస్ గా అలా చెప్పను. తెలుగులో ఏదైనా ఒకటి చెప్పండి. ఏదైనా అదే చెప్తానండి, మంచి డైలాగ్ చెప్పాను. ఎందుకని బిస్కెట్ ఎవరికి మీరు ఇందాక నుంచి వేస్తున్నారు కదా, సో రివర్స్ లో 2020 ఫాస్ట్. మీరందరూ నాకేస్తున్నారు. నేను ఆవిడకి నేను ఆవిడకి బిస్కెట్ వేయటం కదా, వీళ్ళందరూ నాకు. మీరు ఏదైనా డైలాగ్ చెప్పండి. చెప్పారు కదా, ఇప్పుడే కదా చెప్పండి. ఏది పళ్ళు రాలగొట్టాలి అది సినిమాలో అవునండి, డైలాగ్. అది ఇంపార్టెంట్. మంచి డైలాగ్ మూవీలో మీకు తెలుస్తుంది చూస్తే. నేను ఏదో పెద్ద 5 మార్క్స్ క్వశ్చన్ లాగా ఇంత క్వశ్చన్ అడిగితే ఆవిడ సింపుల్ గా బిట్ లాగా ఇలా చెప్పారు. నీకు అది సరిపోద్ది. రైటరేనన్నా మీకు ఇప్పుడు తెలియాలి కదా రైటర్ అంటే. లేదన్న పర్లేదు అలాగే ఉండాలి. Actually, one thing is, so I think మీరు ఇప్పుడు you're hearing him speak, right? So మన సినిమాలో డైలాగ్స్ కూడా ఇప్పుడు మనం కూర్చొని ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో ఫ్రెండ్స్ మధ్య కాన్వర్సేషన్స్ ఇలానే ఉంటాయి. ఓకే సో అఫ్ కోర్స్ ఇప్పుడు చెప్పాను కదా, విజయ్ గారు యు ఆస్క్డ్, సో హీస్ దట్ ఫ్రెండ్ దట్స్ ఆల్వేస్ సపోర్టివ్. సో సినిమాలో వెళ్ళి అరే నీకు కష్టం వస్తే నేను ఇక్కడే ఉన్నారా, నీకోసం నా ప్రాణాలు ఇస్తాను రా అని చెప్పడు. బట్ హీస్ దేర్. అలా చెప్పిన బోర్ కొట్టేస్తుంది కదా. అలా చెప్పిన ఫస్ట్ మనం పక్కన దాంతో పక్కకి. ఓకే అంటే మామూలుగా మీలో ఎక్కువగా ఇన్స్టాలో అండ్ ఫోన్ ఎక్కువగా షూటింగ్ టైంలో కూడా చాలా బిజీగా అంటే సో బేసిక్గా ఇప్పుడు మీరంతా కలిసి ఒక సినిమా చేస్తున్నప్పుడు చాలా టెన్షన్స్ అన్నీ ఉంటాయి. అలాంటి టైంలో మీరంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఒక మూడ్లో ఉంటారు. ఒక్కడ మాత్రం చూస్తా ఒక లైట్లే అన్న ఇదిలో ఉంటాడు. అలా ఎవరున్నారు మీరు? షూటింగ్ టైంలో ఫోన్ వాడేంత ఫోన్ ఎక్కువగా మీమ్స్ ఎవరు ఫాలో అవుతూ ఉంటారు అంటే ట్రెండింగ్ ఇవన్నీ మీరు అది క్లారిటీ ఇవ్వాలి. షూటింగ్ టైంలోనే నార్మల్గా నేను మీరు ఇంకా యాక్చువల్లీ ఖాళీగా కానీ ఇక్కడే సార్. మార్కెటింగ్ ఓకే అంటే సో బేసిక్గా మనకి ఒక్కొక్క టైంలో కొన్ని బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అండ్ మీ అందరికీ తెలుసు బాగానే ఎక్స్ట్రాలు అనేది ఎంత బాగా ఫేమస్ అయిందో. అలాగా మీలో ఎవరికి ఆ డైలాగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? ఆ డైలాగ్ అడిగితేనా అనాలంటేనా? మీరు అంటారేంటి గొప్ప తీసుకుంటారు? తప్పే ఉంది సార్, ఎక్స్ట్రాలే అడిగింది. బాగానే ఎక్స్ట్రా లాగా ఆపేస్తున్నారు. అక్కడ దాకా ఆపేస్తారు. ఓకే మేడం. నేనేం అన్నా పొద్దున గుడిలో పూజ అనిపించినప్పుడు అనిపించింది. చందమామ అన్న చందమామ నాకు కాదు మేడం, నాకు కాదు మీ మొత్తం కాస్ట్ అండ్ క్రూలో మామతో టీంలో ఎవరితో అంటా? ఎవరితో? విజయ్తో అంటా. ఎందుకలా? అంతే కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ చేస్తా. సిచ్యువేషన్ తగ్గట్టు. ఇప్పుడు బాగానే ఉన్నా కదన్నా. ఇప్పుడు ఉంటా కొంచెం తగలాలి కదా నేను కూడా కరెక్ట్గా. నేను అక్కడ డామినేట్ చేస్తాను. నేను నా పని నేను చేసుకుంటున్నాను అన్న. ఓకే సో అంటే అంత కంఫర్టబుల్ వి ఆర్ విత్ ఈచ్ అదర్. అంటే ఇఫ్ ఎనీ టైమ్ యూజువల్లీ ఇలాంటివి ఎవరు అంటారు? ఫ్రెండ్సే అంటారు. సంబడి దట్ యూర్ కంఫర్టబుల్ విత్. సో ఎవరైనా కొంచెం ఒక సిచ్యువేషన్లో అరే ఇది బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నా అంటే మేము డైరెక్ట్ చెప్పేస్తాం, లేదు చాలు చాలిక తగ్గించు అని చెప్పి ఆపేస్తారు అన్నమాట. అండ్ సో ఫైనల్గా అంటే ట్రైలర్ అన్నీ చూస్తున్నప్పుడు ఒక ఫీల్ గుడ్ మూవీ చూస్తున్న మూడే. ఇంకా ట్రైలర్ చూడండి. అవునా? అవును, అది మీకు ఎక్స్క్లూజివ్. మీరు అన్నిసార్లు ట్రైలర్ అంటే పాపం ఫీల్ అవుతున్నారు. ప్రియతమ అసలు ఫీల్ అవ్వడు అసలు. ఏమన్నా అసలు ఫీల్ అవ్వదు కదా. మీ ఇన్స్టాలో ఏంటన్నా రష్మి గారితో ఫోటో? వీళ్ళందరూ ట్రైలర్ చూసారు, చాలా బాగా ఫీల్ అవుతున్నారు. నాకు అర్థమైపోయింది, నా ఫ్యూచర్ నాకు అర్థమైంది. ఓకే ఇప్పుడు వీళ్ళందరూ ట్రైలర్ చూసారు. చూసారు. వాట్ సడన్ సర్ప్రైజ్ అన్నట్టు.
ఓకే ప్రీతం అన్న, మీ ఇన్స్టాలో రష్మిక గారితో ఫోటో నీకు ఇదే పేరు అడిగావు, పేరు గుర్తులేదన్న. ఇన్స్టా హ్యాండిల్ ఎవరిని చూసావు గుర్తుందా? గుర్తుంటుంది నాకు బేసిక్గా రష్మికాంత్ కాబట్టి గుర్తుంటుంది. ఎస్. కాదు, నేను అందుకే తన ఇన్స్టా చూసాను ఈరోజు ఈ క్వశ్చన్. చెప్పండి ఏంటి రష్మిక గారికి మీకు ఉన్న? లేదు, తన ఇంటికి ఇంటీరియర్ డిజైనర్ నేను. అండ్ పర్సనల్లీ అయితే షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, షీఈ్ వెరీ స్వీట్ పర్సన్. ఓకే, రష్మిక గారి ఇల్లు ఎక్కడన్నా? ఎందుకండి? ఆగస్ట్ 15 వెయిట్ చేయి, పుష్ప వస్తుంది కదా, థియేటర్లో వదలొద్దు కానీ ఇంటికి వెళ్ళడం ఎందుకు గేట్ దగ్గర? అంటే ఆ ప్రాజెక్ట్ టైంలోనే పరిచయం, కానీ చాలా స్వీట్గా చూసుకున్నారు. మురళి గారిని ఎవరు నన్ను కూర్చోబెట్టిన ఇంటర్వ్యూలో? మీరే రమ్మన్నారు. నేనే రమ్మన్నానా? నేనేనా? మళ్ళా నేనే. ఓకే, అండ్ ఫైనల్గా అండ్ జూన్ 14th తర్వాత సో నీ దారే నీ కథ, సో ఆడియన్స్కి ఎంతవరకు ఎక్కుతుంది, ఎంతవరకు నచ్చుతుంది, ఏంటి? ఎవరు చెప్పాలి? ఆవిడ చెప్పండి. ఓకే, లేదు మీరు సైలెంట్గా ఉంటాం, నచ్చట్లే నాకు, కొంచెం మాట్లాడితే ఓకే. ఎనర్జీ వస్తుంది మీకా? అందరికీ. ఓకే. ఐ మీన్ ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. జస్ట్ ఒకటే హీరో హీరోయిన్ ఆర్ లైక్ ప్రొటాగనిస్ట్ కాకుండా చాలా క్యారెక్టర్స్ ఉన్నారు, చాలా రిలేటబుల్గా ఉంటుంది. మీరు మిమ్మల్ని చూస్తారు స్క్రీన్లో ఎక్కడైనా ఈ మూవీలో. శైలేష్, నేను నన్ను చూసుకుంటాను, మీరు చూస్తారు, మీరు యాక్చువల్లీ డెఫినెట్గా చూసుకుంటారు, మీరు కూడా కనిపిస్తారు. మీరు కనిపిస్తారు. నేను కూడా కనిపిస్తున్నాను. ఇంటర్వ్యూ చేస్తారండి మధ్యలో? ఏమో ఏముందో తెలుసుకోండి June 14th వచ్చి. And come experience a unique music experience in the theatres on June 14th. ఓకే, ఇంకెవరైనా ఏమైనా చెప్తారు? మురళి అన్న మీరేమన్నా? బాగుంటుంది సినిమా, వచ్చి చూడండి. ఇంకోసారి అంటే చెప్పండి అన్న. చాలా చాలా బాగుంటుంది సినిమా. ఓహో, కెమెరాని చూసి ఒకసారి చెప్పండి మురళి గారు. జూన్ 14th రోజు సినిమా వచ్చి చూడండి, బాగుంటుంది. యూ విల్ హ్యావ్ ఫన్. నీ దారే నీ కదా, అటు చూసి చెప్పు. కెమెరా చూసి చెప్తున్నా. జూన్ 14th నీ దారే నీ కదా, థియేటర్కి రండి, సూపర్ ఉంటుంది సినిమా. మంచి రిలాక్స్ అవుదాము, మంచిగా ఉంటుంది సినిమా. ఓకే డన్. అండ్ ఎండింగ్ చేసే ముందు ఒక చిన్న టాస్క్. సో బేసిక్గా ఇప్పుడు ఎవరైతే ఏం చెప్పారో June 14th సో నీ దారే నీ కథ సినిమాకి రండి అని చెప్పేసి మీరు ప్రకాష్ రాజ్ గారి స్టైల్లో చెప్పాలి. ఈ టాస్క్ యాక్టర్స్ మటుకే లిమిట్ చేద్దామే. ఎందుకలా యాక్టర్స్? ఊరికే అన్న సరదాగా skills జస్ట్ చూపించుకోవడానికి. స్కిల్స్. ఒకసారి నువ్వు చెప్పు. ఆయన యాక్టర్ కాదు కదా. నేను ట్రై చేస్తా యాక్టర్ చందు. నేను ట్రై చేస్తా. సో ప్రకాష్ రాజ్ గారి లాగా నేను ట్రై చేస్తా, తర్వాత నువ్వు చెప్పాలన్నా. ఏంటది? ప్రకాష్ రాజ్ గారి లాగా. Okay. ఏంటదంటే వెంటన్నా అందరూ ఎందుకు మీకు ప్రకాష్ రాజ్ లాగా, ప్రకాష్ గారు, ఈయన కైకల సత్యనారాయణ గారి లాగా. అన్నగారు అలాగే సరే చెప్పండి, మీరు చెప్పండి ఫస్ట్. చెప్పు, నేను చూడు, చెప్పు, గో హెడ్. నేను ట్రై చేస్తా, ప్లీజ్ మీరు నవ్వకండి, నేను హట్ అవుతా. ఓకే రే, June 14th నీ దారే నీ కథ సినిమా వస్తుంది, అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, నేను వస్తా. ఇలా ఏమన్నారన్నా? ఎవరు వాయిస్ అన్నారా? అందుకే నన్ను అవ్వద్దని చెప్పి ట్రై చేశాను నేను. మీరు చెప్పండి. సీరియస్ గా ప్రకాష్ రాజ్ చెప్పకుండా చేస్తుంటే ఇంపాసిబుల్ ఖర్చు. ఓకే ఇప్పుడు మీరు చెప్పండి. నాకు రాదు, నొప్పుకున్నా కాబట్టి ఓకే. మరి నాతో ఎందుకు చేయించారన్నా మీరు? నువ్వు ప్రకాష్ రాజ్ లేదు మీరు చెప్పండి, పోనీ ఎవరో ఒకలాగా చెప్పండి, మీకు ఇష్టం. ఎనీబడి ప్రకాష్ రాజ్ ట్రై అన్న అర్జెంట్గా అని పంపించండి. మీరు చెప్పండి అన్న. థియేటర్లో చూడు ప్రకాష్ రాజ్. కాదు 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 ప్రకాష్ రాజ్ గారి లాగా చెప్పమంటే ఆయన ప్రకాష్ రాజ్ గారికి చెప్తున్నారే. బోత్ ఇన్ తెలుగు అండ్ హిందీ అంటారు చూడు. అమ్మా ఓకే డన్. సో ఫైనల్గా సో ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం లేదు, ఇంకాసేపు మాట్లాడాలనిపిస్తుంది కానీ బట్ మాతో కాదు కదా, మా ఇక్కడే సినిమా కదా. చూసిన అదే అనిపిస్తుంది, ఇంకాసేపు ఉంటే బాగుంటుంది. సేమ్ ఏది థియేటర్లోనన్నా సినిమా? థియేటర్లో సినిమా. థియేటర్లో సినిమా. ఓకే డన్. మొత్తం మీద June 14th నీ దారే నీ కదా. సో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అన్న. ఏమైందన్నా? బ్యాటరీ పెట్టలేదు. ప్రియతం ఉన్న హైలైట్ ప్రకాష్ రాజ్. ఎక్కడి నుంచి చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి. సో బేసిక్గా అంజనా గారికి కూడా ఏమైనా టాస్క్ ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఇవ్వండి ఇవ్వండి.
ఆవిడ టాలెంటెడ్. ఆయన ప్రకాష్ రాజ్ చేసింది వచ్చిందా? మీరు చేసింది కూడా వచ్చింది, ఇద్దరిది పెడతారు. ప్రకాష్ రాజ్ గారు ఫోన్ చేస్తారు. నాకు సంబంధం లేదు సార్, ప్రకాష్ రాజ్ గారు నాకు సంబంధం లేదు. మీరు ప్రకాష్ రాజ్ లేదులేండి సార్, మీరు సేఫే. నేను పేరు చెప్పాను, మీరు చెప్పారా? అది కరెక్టే, అది కరెక్టే, ఇది కరెక్టే. అంజనా గారు, మీరు ఏదైనా ఒక చిన్న టాస్క్ అంటే కొంచెం లైక్ సిగ్గుపడుతూ అయ్యో సిగ్గుపడుతూ రొమాంటిక్ గా మా సినిమాను చూడండి అని చెప్పాలి. యాక్చువల్లీ ఇది సినిమా రిలేటెడ్ అని అనుకుని అడుగుతున్నారా అలా? ఎందుకంటే అలా ఉండదు. అలాని కాదు, మామూలుగా మీరు అలా చెప్పండి అంటున్నాను. ఎందుకంటే నవరసాల్లో అదో రసం. యాక్చువల్లీ మీరు చేస్తే నేను నేర్చుకుంటా. ఓకే, సో ఈ రోజు ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ June 14th సో అందరూ కూడా వెళ్ళి సినిమా చూడండి అండ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మేడం, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఏమన్నా వింటున్నారా? స్టోరీస్ ఏమన్నా? Oh yes, definitely. We actually have the next 4 locked in scripting stage lo unnai. Some close to being done also ante scripting stage nunchi. So we're really looking forward to get started. Ana chestara auditions aina chestara dani? నేను చేస్తాను. Okay done. నేను ఆడిషన్ ఇవ్వాలి. ఇంకా మీరు ఇంత టాలెంట్ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆడిషన్ ఇస్తున్నారు. JV lo auditions compulsory. ఓకే డన్. తర్వాత మాట్లాడుతున్నాం. అంటే మామూలుగా ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త స్టోరీస్తో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? So స్టోరీస్ ఉండాలి. అప్రోచ్ కావాలంటే స్టోరీస్ ఉండాలి కదా. ఆల్రెడీ స్టోరీస్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే ఎలాగని అదే అడుగుతున్నారు. క్లారిటీ మెయింటైన్ చేస్తారు ఉన్నోళ్ళు మెయింటైన్. సో మీరు నాకు వేయాలని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయి కూర్చున్నారు మీరు. ఐ అప్రిషియేట్ యువర్ స్పోర్టివ్నెస్ అండి. నిజంగా నువ్వు చాలా స్పోర్టివ్గా ఉన్నావు. వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి. మాకు ఒక వర్క్ ఈమెయిల్ ఉందండి. సో పిచ్ డెక్స్, ఓకే యా, వర్క్ ఎట్ JV Productions అని. సో దానికి యూ కెన్ ఈమెయిల్ యువర్ పిచ్ డెక్. వెరీ అంటే మరి నేనైనా నేను మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే అక్కడ ఈమెయిల్ అని ఉంటుంది అది యాక్చువల్లీ వెరీ నొక్కితే వస్తుంది work@jvproductions.in. దాంట్లో మీ పిచ్ డెక్ పంపించండి, రివ్యూ టీమ్ విల్ గో త్రూ. ఐ వాస్ జస్ట్ గోయింగ్ టు సే పిచ్ డెక్ అంటే పేజీలు పంపిస్తే మేము చదవ ముందే చెప్తున్నాను. యువర్ వాట్ ఎవర్ యువర్ రైటింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు పిచ్, ఇట్ హ్యాస్ టు బి ఎంగేజింగ్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ లైన్స్. సో బియాండ్ దట్, ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు ఆ 2-3 lines లోనే, if you're not able to grab the attention, I'm sorry to say, but it won't happen. అదనమాట సంగతి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.